తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేలిపోయారా? దేహమే ఎక్కడుంది, ఆత్మ అక్కడిదేనని తేల్చేశారా? తెలంగాణలో కాంగ్రెస్ని చీల్చే పనిలో పడ్డారా, లేదా తెలంగాణ టీడీపీకి ఊపునిస్తున్నారా, లేదా శిష్యుడిగా తన గురుభక్తిని చాటుకుంటున్నారా? మైత్రివనం వేదికగా సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ తర్వాత తెలంగాణ రాజకీయవేత్తల్లో ఇవే డౌట్స్, ఇవే కామెంట్స్ కూడా. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ని పొగుడుతూ ఆయన చేసిన ప్రసంగం ఉందే చాలా ఓవర్గా ఉందని, కాంగ్రెస్ని కించపరిచేలా ఉందని చాలా మంది కౌంటర్ చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారనే విమర్శలున్నా ఇవేం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు తన పని తాను చేసుకుపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్పీచ్లో సీనియర్ ఎన్టీఆర్ని తెగ పొగిడారు. ఇక్కడి వరకు పర్వాలేదు, కానీ కొన్ని మాటలు మాత్రం మరీ కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తాము అమలు చేస్తున్న ఇళ్ల పథకం దగ్గర నుంచి ఉచిత కరెంటు, ఇందిరమ్మ చీర పథకాల వరకు వాటికి స్ఫూర్తి ఎన్టీఆర్ పథకాలేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో కొంతమంది నెటిజన్లు, సార్ మీరు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారో టీడీపీ కోసం పనిచేస్తున్నారో కొంచెం గుర్తుపెట్టుకోండి అని సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరు ఇందులో కొత్త ఏం లేదు, ఆయన టీడీపీనే భుజాలకు ఎత్తుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అని నేను ఈ రోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. సన్న బియ్యం ప్రతి పేదవాడు దళిత వాడల్లో అన్నం తింటున్నాడంటే, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వు తినిపిస్తున్నారంటే ఆ స్ఫూర్తి వెనకాల అన్న 2 రూపాయల కిలో బియ్యం పథకం ఉన్నదని నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా. ఇందిరమ్మ చీరలు ఇస్తున్న ఆడబిడ్డలకు దీనికి స్ఫూర్తి ఆనాడు ఎన్టీఆర్ జనతా వస్త్రాలు పేదవాళ్ళకు అందించి కూడు గుడ్డ నీడ అని ఎన్టీఆర్ ఏదైతే ఆలోచన చేసిండో ఆ స్ఫూర్తి ఈనాడు మా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పైగా ఇందిరమ్మ ఒక తరమైతే ఎన్టీఆర్ ఒక శకం అని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ హట్ అవ్వకుండా ఇందిరమ్మను అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్ను పొగుడుతూ మాట్లాడిన ఆయన మాటల్లో టీడీపీ భజనే కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ దేశాలలో ఈ దేశం యొక్క గొప్పతనం, గౌరవం, నాయకత్వ లక్షణాలను చాటి చెప్పిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో రాజకీయాలలో ఉండే ప్రతి ఒక్కరికి, ఈ యువతరానికి అవసరం ఉన్నది. ఎన్టీఆర్ని పొగిడిన తీరును చూసి కొందరైతే ఇంకా నయం, ఎన్టీఆర్ వల్లే ఇందిరమ్మ ప్రధానమంత్రి అయ్యిందనలేదు అంటూ కామెంట్లు పెట్టారు. అంతేకాదు, అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ముందా, ఎన్టీఆర్ ముందా? తెలంగాణలో కాంగ్రెస్ని దించుతూ టీడీపీని ఎత్తే పని పెట్టుకున్నారా అని క్వశ్చన్ కూడా చేస్తున్నారు. ఇక 3వ తరం, ఆ తరం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 3 పదాలు ఎన్టీఆర్. ఈ 3 అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. రేవంత్ రెడ్డి గారి ఈ గురుభక్తి రాజకీయంగా ఆయనకు ప్లస్ అవుతుందా, లేక కాంగ్రెస్ లోపల కొత్త తలనొప్పులు తెస్తుందా? మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.